సింగరేణిలో త్వరలోనే ఎన్నికల నగర మోగనుంది. గత 7 సంవత్సరాలుగా కార్మికులు ఎదురు చూస్తున్న ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. ఏఐటీయూసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్తో కలుస్తారనే అంశాలపై ఈ సంస్థ నాయకులు సీతారామయ్యతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగింది. గత 5 సంవత్సరాలుగా ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు ఊరట లభించింది. అధికారులకు మరియు టీబీజీకేఎస్ నాయకత్వానికి మధ్యలో ఎన్నో సమస్యలు నలిగిపోతున్నాయి. ఆ సమస్యల కోసం ఒక దిక్సూచిగా ఇప్పుడు ఎలక్షన్లను పేర్కొనవచ్చు. అసలు ఇన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు పెట్టకపోనికి కారణం ఏంది? ఇప్పుడు ఎలక్షన్లు అనౌన్స్ చేయడానికి పాత్ర ఏందో ఏఐటీసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య గారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇన్ని రోజులు ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో ఎందుకు ఎలక్షన్లకు పోలేదు? ఎలక్షన్లు ఆగనీకి గల కారణాలు ఏంటి? నమస్కారం అండి. సింగరేణిలో ఎన్నికల పీరియడ్ అయిపోయి 4 సంవత్సరాలుగా వస్తుంది. సుమారుగా ఎన్నికలు జరపడం లేదు. దీనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలని వివిధ పేర్ల మీద తీసుకుంటా ఉన్నది. సింగరేణికి పేమెంట్ చేయాల్సినటువంటి బొగ్గు కొన్నదానికి కానీ, జైపూర్ పవర్ ప్లాంట్లో కరెంటు అమ్మిన దానికి కానీ సుమారుగా 29,000 కోట్ల రూపాయలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్ చేయాలి, చేస్తలేరు. మీరు ఏదైతే కేసీఆర్ గారిని మీ మాటల్లో పదునైన మాటలతో విమర్శిస్తున్నారు, కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన సందర్భంలో ఖచ్చితంగా పొత్తులు సిపిఐ పార్టీతోటి ఎర్రజెండాతో పార్టీలతోటి పొత్తులు ఉంటాయని కేసీఆర్ గారు స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. మరి ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన సంకేతం మేరకు మీరు టీబీజీకేఎస్ కలిసే ఎలక్షన్కి వెళ్తారా? పొత్తులతోనే ఎలక్షన్కి వెళ్తారా? రాజకీయ పార్టీలకి ట్రేడ్ యూనియన్లకి సంబంధం ఉండదు. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు కొన్ని పొత్తులు పెట్టుకోవచ్చు. ట్రేడ్ యూనియన్గా ఏంటంటే కార్మిక సంఘం కార్మికుల కొరకు ప్రభుత్వం మీద కొట్లాడేది. అసలు కార్మిక సంఘాలు ఎవరి మీద కొట్లాడతాయి? ఒక సింగరేణి కాదు, ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎవరి మీద కొట్లాడడానికి కార్మిక సంఘం ఉంటుంది? ప్రభుత్వం చేసే అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడడానికి, మేనేజ్మెంట్ చేసే అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడడానికి కార్మిక సంఘం ఉంటుంది. ఒకప్పుడున్న కార్మికుల్లో పరిస్థితి వేరు, ఇవాళ ఉన్న కార్మికులలో పరిస్థితులు వేరు. ఒకప్పుడు కార్మికుల్లో ఎక్కువ చదువుకొని వాళ్ళు ఉండేది. ఇప్పుడు అన్ఫిట్ అయి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు ఎంఏలు, ఎంఎస్సీలు, ఎంకామ్లు, ఎంఫిల్లు చేసిన వాళ్ళు కూడా కార్మికులుగా ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళను కూడా ఎర్రజెండా పార్టీ ప్రభావితం చేస్తుందా? వాళ్ళ ఓట్లను కూడా ఎర్రజెండా పార్టీ ప్రభావితం చేయగలుగుతుందని మీరు నమ్ముతున్నారా? సింగరేణిలో అపాయింట్ అయినటువంటి కార్మికుల్లో 100కి 90 మంది, 99 మంది కూడా చెప్పుకోవచ్చు సింగరేణి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి సింగరేణి చరిత్ర తెలుసు. ఏ సంఘం పోరాటాలు చేసింది, ఏ సంఘం మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది అనేది తెలుసు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కార్మికుల్లో వాళ్ళ తండ్రి కావచ్చు, మామ కావచ్చు, వాళ్ళందరూ సింగరేణిలో పనిచేసిన అనుభవంతో వాళ్ళు కూడా చెప్తారు. అంతేకాకుండా ఇవాళ ప్రత్యక్షంగా కూడా కార్మికులు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేశాడు. ఏంటిది? ఆయన అసెంబ్లీలో చెప్పాడు స్పష్టంగా, 35 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళని 40 సంవత్సరాలకు పెంచుతాం. ఓదేలు గారు అడుగుతుండు, ఎమ్మెల్యే చేస్తాము అని చెప్పిండు. అది ఉట్టినే పోయింది. ఎలక్షన్లప్పుడు 2017లో మారు పేర్ల మీద పనిచేసే వాళ్ళని సొంత పేర్ల మీద రెగ్యులరైజ్ చేస్తానడు. అది అటే పోయింది. సొంత ఇంటి పథకం అందరికి ఇస్తామన్నాడు. అది లేదు. కాబట్టి వాళ్ళ కార్మికులకు అర్థమైపోయింది. చదువుకున్న వాళ్ళు కాబట్టి పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ అనుబంధ సంఘాలను గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి గతంలో పోరాటం చేసి కార్మిక హక్కులు సాధించిన ఏఐటీసీ లాంటి సంఘం అయితేనే మనకి న్యాయం జరుగుతుందని కార్మికులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంకేతాలు ఇచ్చినప్పటికీ ఏఐటీసీ మాత్రం సొంతంగానే ఎలక్షన్స్కి వెళ్తుందని, కార్మిక సంఘం ఎన్నికలకు వెళ్తుందని, ఎట్టి పరిస్థితుల్లో టీబీజీకేఎస్తో